హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చికెన్ ఫ్రైని ఇలా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకుంటారు. చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే ఇది మొత్తం ఫ్రై కాబట్టి. వాటర్ పోయాం కదా, మొత్తం ఫ్రైలోనే ఉడకాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మేమైతే ఇక్కడ 1/2 kg చికెన్కి 3 పావుల నూనె పోసుకుంటున్నాం. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత అందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. పుదీనా మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మంచిగా గోలనివ్వాలి. మేమైతే ఇక్కడ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చికెన్ని మంచిగా వాష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాష్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది, బెటర్ కూడా వాష్ చేసుకుంటేనే. వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాం. వేసుకొని వాటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని. ఎందుకంటే సాల్ట్ ఎందుకు వేయాలంటే చికెన్ ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయి కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న టిప్ ఏంటి అంటే, చికెన్ని హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే బయట గోల్డెన్ కలర్, లోపల జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. తర్వాత అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం అనేది వేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ చేయాలి, ఎందుకంటే కారం మొత్తం ఆ చికెన్ పీసెస్కి పట్టాలి కాబట్టి. కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత అందులో ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని కొంచెం వేయాలి. కుక్ అయిన తర్వాత అందులో మొత్తం కుక్ అయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేస్తే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. రోటీలో కానీ పూరీలో కానీ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, ఉంటాం.